నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి తిరుపతి లడ్డు వివాదంలో దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేడెక్కిపోతోంది అయితే వాడెవడో చేసిన పాపాలకి మనం దీక్ష పూనితే సరిపోతుందా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న సమయంలో ధర్మో రక్షతి రక్షితః అనే స్లోగన్ సోషల్ మీడియాని గట్టిగా తాకింది అంతేకాదు చాలా మంది యూత్ భక్తులు అందరూ కూడా ఇప్పుడు 11 రోజుల దీక్షని తీసుకుంటూ ప్రాయశ్చిత్తం చేస్తున్నారు అయితే ఇక్కడ కేవలం దీక్ష తీసుకోవడమే కాదు పబ్లిక్ లోకి వచ్చి అనేక ఉపాయాలు చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను సినిమాల్లోనే కాదు రియల్ గా కూడా హీరోని అంటూ అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు ఇక ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచనలు కూడా చెప్తున్నారు సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చెప్తున్నారు ఈ బోర్డులో ఆలయంలో జరిగే సమస్యలని ఇలాంటి అరాచకాలని అపచారాలని కూడా ఒక తాటికి తీసుకుని వచ్చి చెప్పేలా నేషనల్ లెవెల్లో ఉండాలని సలహా ఇస్తున్నారు అంతేకాదు ఈ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఎంతో వేద పండితులు అయి ఉండాలని ఆ కమిటీ అంతా కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం వస్తుందని చెప్తున్నారు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆలయాలు అలాగే ప్రాముఖ్యతని సంతరించుకున్న గుడులు ఇవన్నీ కూడా ఈ బోర్డుని ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు అంతేకాదు ఇది నియంత్రణలో ఉండేది కాదని ప్రజల అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు ఈ కమిటీకి సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాని గట్టిగా తాకుతున్నాయి ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియాలో మద్దతు బాగా లభిస్తోంది తిరుపతి లడ్డు అపవిత్రం అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి అవేమైనా కూడా ఏ ప్రభుత్వంలో అయినా కూడా పవన్ ఇలా పోరాటం చేయడాన్ని మాత్రం ప్రజలు పొగుడుతున్నారు అంతేకాదు వారి మాధ్యమాల్లో సపోర్టింగ్ గా పవన్ కళ్యాణ్ పోస్టర్స్ ని షేర్ చేస్తున్నారు ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి అంత ఘోరమైన అపచారం జరగడాన్ని సనాతన ధర్మం ప్రకారం చూస్తే ఖచ్చితంగా అందరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అని పవన్ గలమెత్తారు గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని జంతు అవశేషాలతో మలినమైందని విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరని పవన్ కళ్యాణ్ ఆగ్రహించడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మద్దతు వస్తోంది అంతేకాదు ఎంతో మంది సెలబ్రిటీలు సైతం దీనిపై స్పందిస్తున్నారు అయితే ఇన్నాళ్ళు ఇది ఎవరికీ తెలియకపోవడం చంద్రబాబు నాయుడు చెప్తేనే కానీ వాటిపై ఎంక్వైరీ అనేది చేయకపోవడం పట్ల చాలా మంది ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు వేద పండితుల నుంచి సామాన్యుల వరకు కూడా ఆ ప్రసాదంపై జరిగిన కల్తీకి ఎంతో ఆవేదన చెందుతున్నారు ఇప్పటికీ ఇలాంటి ప్రాయశ్చిత్త దీక్షలని తీసుకుంటున్నారు అయితే రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ ఇలా అందరికీ అండగా ఉండటం అనేది ఇప్పుడు ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతోంది భగవంతుడిపై విశ్వాసం పాపభీతి లేని వారే ఇలాంటి ఆకృత్యాలకు ఒడిగడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం కనిపెట్టిన నోరు మెదపకపోవడం ఇన్నాళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థకి సోకాజ్ నోటీస్ జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ FSSAI రెగ్యులేషన్ 2011 నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉన్న సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీసును ప్రశ్నించింది గత 4 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న వారిలో దిండిగల్లోని ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటని మంగళగిరిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నుంచి తమకు సమాచారం అందిందని FSSAI తెలిపింది టీటీడీకి సరఫరా చేసిన శాంపిళ్లను పరీక్షల నిమిత్తం గుజరాత్ రాష్ట్రం ఆనంద్లోని NDDA ల్యాబ్కు పంపింది మీ సంస్థ తయారు చేసిన నెయ్యి ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 నిబంధనలను ఉల్లంఘించారు అని అందులో పేర్కొనడం అనేది పెను భూకంపం సృష్టించింది గత ప్రభుత్వం తిరుపతి లడ్డూలో నాసిరకం పదార్థాలు జంతు కొవ్వును ఉపయోగించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే ఈ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో హిందూ దేవాలయాల పవిత్రతను వాటి ప్రసాదాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు స్వయంగా డిప్యూటీ సీఎం ధర్మాన్ని కాపాడేందుకు కదిలి రావడం ఒక కమిటీకై సలహా ఇవ్వడం అనేది ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది ముఖ్యంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మోస్తున్న ఫోటో బాగా వైరల్ అవుతోంది మరి దీనిపై రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది చూడాలి